ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 24వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు గురువారం. తిథి ఏకాదశి ఉదయం 10:14 వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 6:54 వరకు. తదుపరి పూర్వభాద్ర. వర్జ్యం మధ్యాహ్నం 12:58 నుంచి 2:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుంచి 10:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:54 నుంచి 3:42 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:53 నుంచి 3:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:45. సూర్యాస్తమయం సాయంత్రం 6:12. ఈ రోజు విశేషం వరుధిని ఏకాదశి. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ప్రత్యేకమైన రోజు ఈ వరుధిని ఏకాదశి. ఇది చైత్రమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథి. ఈ వరుధిని అనేది అత్యంత పవిత్రమైన రోజని పండితులు చెబుతుంటారు. ఈ రోజున ఏ చిన్న పని చేసినా అది మనకు గొప్ప ఫలితాలు కలిగేలా చేస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు. వరుధిని ఏకాదశి రోజున దానం చేయడం గొప్ప విశిష్ట ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో వరుధిని ఏకాదశి రోజున ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏకాదశి తిథిని చాలా మంది ఎంతో పండుగలా భావిస్తారు. వరుధిని ఏకాదశి రోజు ఏ పనులు చేసినా కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు. వరుధిని ఏకాదశి నాడు అన్నదానం చేయడం వలన మానవులు, దేవతలు, పూర్వీకులు మొదలైన వారంతా సంతృప్తి చెందుతారు. ఈ రోజున ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన కార్యం. వరుధిని ఏకాదశి రోజున అన్నదానం చేయడం వల్ల చాలా గొప్ప ఫలితం లభిస్తుంది. అన్నపూర్ణాదేవి ఈ రోజున అన్నదానం చేయడం ద్వారా సంతోషిస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు ఎల్లప్పుడూ లోటుండదు. అలాగే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ ఏకాదశి నాడు నీటితో నింపిన మట్టి కుండను దానం చేయడం ఉత్తమమైనదిగా భావిస్తారు. మట్టి కుండను దానం చేయలేని వారు కనీసం ఈ రోజున బాటసారులకు లేదా దాహం తీర్చుకోవడానికి ఎవరికైనా నీరు ఇచ్చిన శుభ ఫలితాలు లభిస్తాయి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు దీర్ఘాయుష్యు పొందుతారని, వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని నమ్మకం. నువ్వులు శ్రీహరి నుంచి ఉద్భవించాయి. ఏకాదశి రోజున నల్ల నువ్వులను నీటిలో వదలడం వల్ల శ్రీహరి, శనిదేవుడు ఎంతో సంతోషిస్తారని చెబుతారు. అదే సమయంలో ఈ రోజున నువ్వులతో చేసిన తీపి పదార్థాలను దానం చేయడం వల్ల పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. సత్తు అంటే వేయించిన శనగల పొడి. చైత్ర వైశాఖ మాసంలో వేసవి కాలం తీవ్రంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వరుధిని ఏకాదశి నాడు సత్తును దానం చేయడం వల్ల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనివల్ల ధనలాభం చేకూరుతుందని, మీ అదృష్టం రెట్టింపు అవుతుందని నమ్ముతారు. ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఆకలితో ఉన్న వారికి అరటి పండ్లు, మామిడి పండ్లు లేదా ఇతర అందుబాటులో ఉన్న పండ్లను దానం చేయవచ్చు. ఇది పితృదోషం నుంచి బయటపడడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇది శనిదోష నివారణకు కూడా తోడ్పడుతుందని విశ్వాసం. ఈ ఏకాదశి రోజున నడవడానికి ఇబ్బంది పడే వారికి బూట్లు, చెప్పులు లేదా ఎండ నుంచి లేదా వర్షం నుంచి రక్షించడానికి గొడుగును కూడా దానం చేయవచ్చు. ఈ రోజు ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేస్తారో వారిపై శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ప్రతి కష్టం నుంచి వారికి విముక్తి లభిస్తుందని నమ్మకం. వరుధిని ఏకాదశి రోజున ధనాన్ని దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన రోజున ఎవరైనా దేవాలయంలో కానీ లేదా ఏదైనా మంచి ధర్మ కార్యానికి కానీ తమ శక్తి మేరకు కొంత మొత్తంలో ధనాన్ని విరాళంగా ఇవ్వాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్రదానం. వరుధిని ఏకాదశి రోజున వస్త్రదానం చేయడం కూడా మంచిదని భావిస్తారు. ఈ రోజున ఆలయంలో దేవుని పాదాల వద్ద కొత్త వస్త్రాలు సమర్పించి ఆ వస్త్రాలను పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. అలాగే పసుపు రంగు పువ్వులు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనవి. అటువంటి పరిస్థితిలో వరుధిని ఏకాదశి రోజున మహావిష్ణువుకు బంతి పువ్వులను ప్రత్యేకంగా సమర్పించి ఆ తరువాత కొన్ని పుష్పాలను కూడా దానం చేయండి. ఇక్కడ పుష్పాలను దానం చేయడం అంటే దేవాలయంలో దేవుడి సేవలో పూలను ఉంచడం. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో మధురానుభూతి కలుగుతుంది. ఈ రోజున ఆచారాల ప్రకారం శ్రీ మహావిష్ణువు 5వ అవతారమైన వామనుణ్ణి పూజించిన వారికి భయం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని నమ్ముతారు. వరుధిని ఏకాదశి రోజున ఉదయం నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంట్లో లేదా దేవాలయంలో దేవుడికి ప్రత్యేకంగా పూజలు చేయాలి.
విష్ణుదేవుడికి ప్రత్యేకంగా ఈరోజు ఎర్రటి రంగు పూలను సమర్పించడం చాలా మంచిది. ఆయన అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకు భక్తితో అనేక రకాల సువాసనలు గల పూలను పూజలలో ఉపయోగించాలి. ఏకాదశి రోజున అందుబాటులో ఉన్న వివిధ రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున ముఖ్యంగా పెళ్లి కాని వారు, తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అందుకు ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరని వారు ఈరోజు రుక్మిణి శ్రీకృష్ణుడి వివాహానికి సంబంధించిన కథను లేదా విధానాన్ని చదవాలి. అంతేకాకుండా సత్యనారాయణ స్వామి పూజ, వ్రత కథను చదివినా కూడా మంచి ఫలితం కలుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విఘ్నాలు తొలగుతాయి. ముఖ్య కార్యాలను పూర్తి చేస్తారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి. ఇంట్లో వారి సలహాలు తీసుకోవాలి. ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆనందం, శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి ప్రయాణాలు చేయాలని ప్రణాళిక రూపొందించుకుంటారు. నూతన పనిలో ఆర్థిక ప్రయోజనం అందుకుంటారు. విదేశాల్లో నివసిస్తున్న బంధువుల నుంచి శుభకరమైన వార్తలు వింటారు. సమాజంలో మీకు గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వల్ల పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎదుటివారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. దురాశ, అత్యాశలను త్యజించాలి. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. నిరుత్సాహం వదిలిపెట్టి పనిచేస్తే శీఘ్ర కార్యసిద్ధి. పనికి తగ్గ ఫలితం లభిస్తుంది. శత్రు భయం ఉంటుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. ఏ విషయమైనా సంకోచం లేకుండా స్పష్టంగా మాట్లాడాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతా ధ్యానం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన కాలం ఇది. సకల శుభాలు చేకూరుతాయి. అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అధికారుల ప్రశంసలు అందుతాయి. వ్యాపారంలో విజయం లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో మేలు చేకూరుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఐశ్వర్యం వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు. దైవ బలం కాపాడుతుంది. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావియ్యకూడదు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. మీరు వ్యాపారాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకుంటే అప్పుడు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోదరుల సహాయంతో కుటుంబంలో పురోగతి ఉంటుంది. తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమ జీవితంలో నూతన అధ్యాయానికి వెళ్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. పనుల్లో అశ్రద్ధ పనికిరాదు. ఏమాత్రం పొరపాటు జరిగినా ఫలితం చేజారుతుంది. మనోధైర్యం అవసరం. పట్టుదలతో ముందుకు సాగితే సమస్యలు రావు. ధనం విషయంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. విజయం లభిస్తుంది. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. భూలాభం చేకూరుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. సంపదలు సమకూరుతాయి. సాహస కార్యాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాపార పరంగా శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో చర్చలు సఫలమవుతాయి. సమాజంలో కీర్తి లభిస్తుంది. మర్యాదలకు లోటుండదు. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉత్తమమైన భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. మృదు సంభాషణ వల్ల కలహాలు దరిచేరవు. పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కళాకారుల యత్నాలలో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి.
వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలను పాటించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ విషయంలో అధికారులు సహోద్యోగుల సహకారం అందుతుంది. తీసుకువచ్చిన ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఒత్తిడిని జయించాలి. బుద్ధి బలం అపారంగా ఉంటుంది. ఒక విషయంలో లాభం చేకూరుతుంది. మంచి జరుగుతుంది. వ్యక్తిగతమైన ఎదుగుదలకు ఇది సరైన కాలం. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన కాలం ఇది. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. అదృష్ట యోగం ఉంది. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది. అద్భుతమైన అవకాశాలు వస్తాయి. సద్వినియోగం చేసుకోవాలి. మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ కొంతవరకు తొలగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకూలమైన సమయం. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేసి ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ఆరోగ్యపరంగా సత్ఫలితాలు ఉంటాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. విద్యాపరంగా నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయమై నిరుద్యోగులకు కొంత ఊరట కలుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. బద్దకిస్తే పనులు ఆలస్యం అవుతాయి. వ్యతిరేకత ఉంటుంది. మొహమాటం వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యదీక్షతో ప్రయత్నిస్తే కానిదంటూ ఉండదు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. సూర్యనారాయణమూర్తిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు అభివృద్ధిని సాధిస్తారు. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. చక్కటి విజయం ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారంలో శ్రమ పెంచాలి. ఆస్తి పెరుగుతుంది. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. వివాదాలకు సమయం కాదు. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. శుభకాలం నడుస్తుంది. కీలక సమయాల్లో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. విజయ మార్గానికి బాటలు వేస్తారు. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరమవుతాయి. ఆర్థిక విషయంలో మేలైన ఫలితాలు పొందుతారు. ప్రయాణంలో జాగ్రత్త. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు చూస్తారు. దైవ చింతన ఉంటుంది. చాలా కాలంగా పడుతున్నటువంటి శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో కార్యసిద్ధి కలుగుతుంది. అభీష్ట సిద్ధి. ప్రయత్నపూర్వక విజయం దక్కుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. అడ్డుపడేవారు పక్కకు తొలగుతారు. ఉత్సాహంతో ఆలోచిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు ధ్యానం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. గృహ భూ లాభాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం లభిస్తుంది. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఎటు చూసినా లాభమే గోచరిస్తుంది. ఉద్యోగం శుభప్రదం. వ్యాపారంలో కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలు అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది.
నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. తిరుగులేని శుభకాలం ఇది. మీ ఆలోచనలే మీ విజయానికి బాటలు వేస్తాయి. ప్రశంసలు పురస్కారాలు లభిస్తాయి. అభిమానులు పెరుగుతారు. స్వల్ప ప్రయత్నంతో పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి జ్ఞానాన్ని పొందుతారు. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. సమయాన్ని బట్టి నడుచుకోవాలి. శ్రమ పెరిగినా లాభం ఉంటుంది. మంచి మాటలు వింటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో తెలియని ఆటంకాలు ఉంటాయి. ఒత్తిడికి గురికాకుండా నిర్ణయం తీసుకోండి. మిత్రుల వల్ల పనులవుతాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకుని చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కొన్ని సంఘటనలు మన బలాన్ని పెంచుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కళాకారులకు ఉత్సాహంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగపరంగా స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆశయం సిద్ధిస్తుంది. వస్త్ర ప్రాప్తి. ఏకాగ్రతతో ముందుకు వెళ్తే అపజయం అనేదే ఉండదు. కొందరు ఇబ్బంది పెట్టాలని చూసినా అంతిమంగా విజయం మీదే. తలచిన ఫలితమే వస్తుంది. కాబట్టి మంచి జరగాలని కోరుకోండి. అవమానాలు ఉన్నా గౌరవం దక్కించుకుంటారు. సమయస్ఫూర్తితో మాట్లాడాలి. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచాలి. అందుకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. వ్యాపారంలో విఘ్నాలు ఉంటాయి. స్వయంగా పనులు చేసుకుంటే మంచిది. ఖర్చు పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. మొహమాటంతో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. క్రమంగా అభివృద్ధి సూచితం. శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. మనోబలం రక్షిస్తుంది. చెడు ఊహించవద్దు. కృషికి తగ్గ ఫలితం తప్పక వస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఓర్పుతో వాటిని అధిగమించండి. ఆశించిన ఫలితం వస్తుంది. శుభకాలం నడుస్తుంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. తోటి వారి వల్ల మేలు జరుగుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతమవుతాయి. అధికారులు మీ పనితీరును ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనయోగం ఉంది. ప్రయాణాలు సఫలమవుతాయి. శ్రమాధిక్యం ఉంటుంది. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఉత్సాహ వాతావరణం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఖర్చు పెరిగే సూచన ఉంది. జాగ్రత్తగా ఉండాలి. శివారాధన ఆనందాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారంలో విజయం ఉంటుంది. అంచెలంచెలుగా వృద్ధి చెందుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. ఉద్యోగంలో పైకి వస్తారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ రంగాల్లో ఓర్పు సహనం అవసరం. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి. ముఖ్య విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ ధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. పనిలో లోపం లేకుండా ప్రయత్నించండి. తగినంత గుర్తింపు వస్తుంది. బాధ్యతాయుతమైన ఆలోచనలు అవసరం. ధనలాభం వాహన యోగం ఉంటాయి. అనుకోకుండా ఒక లాభం వస్తుంది. గృహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. సూర్య ధ్యానం శక్తిని పెంచుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట ఫలాలు అందుతాయి. అధికార లాభం ఉంటుంది.
వ్యాపారంలో మిశ్రమ కాలం. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా సంతృప్తి లభిస్తుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ప్రారంభంలో కొన్ని శుభాలు జరుగుతాయి. ఆర్థిక నష్టాలు పెరగకుండా జాగ్రత్త పడాలి. బుద్ధి బలంతో ముందుకు సాగుతారు. మొహమాటం పక్కన పెట్టి విజయం కోసం పాటుపడితే అద్భుత ఫలితాలు పొందుతారు. ఆత్మీయుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ధనయోగం ఉంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. ఎవరితోనూ విభేదాలు రానియవద్దు. చెడు భావనలను పక్కన పెట్టాలి. శుభయోగం దగ్గరలోనే ఉంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. శుభకాలం నడుస్తోంది. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఆత్మీయుల వల్ల మంచి జరుగుతుంది. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. ఇబ్బందిగా అనిపించిన సంఘటనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు వస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కీలక సమాచారం సేకరిస్తారు. స్థిరాస్తి వాహన కొనుగోలు వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ఉత్సాహ వాతావరణం ఉంటుంది. సాయి నామాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేష లాభాలు ఉంటాయి. విజయం చేకూరుతుంది. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంటుంది. భవిష్యత్తుకు అవసరమైన పనులు చేస్తారు. అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆనందించే అంశాలు ఉంటాయి. ప్రశాంత జీవనం లభిస్తుంది. ధైర్యంగా ఆలోచించాలి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండి ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి. జ్ఞానం సంతృప్తి లభిస్తాయి. డబ్బు చేతిలో ఉంటుంది. రుణాలు తీరుతాయి. కీర్తి వృద్ధి చెందుతుంది. చిరకాల వాంఛ ఒకటి నెరవేరుతుంది. ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలి. కళ సాకారం అవుతుంది. పట్టుదల అవసరం. సునాయాస కార్యసిద్ధి. శివారాధన మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం. కృషి ఫలిస్తుంది. లాభ నష్టాలకు అతీతంగా పనిచేసి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కోరుకున్న ఫలితం సిద్ధిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ పరంగా పైకి వస్తారు. వ్యాపారం శుభప్రదంగా ఉంటుంది. అనేక విధాలుగా అభివృద్ధి చెందే కాలం ఇది. సహనం చాలా వరకు కాపాడుతుంది. కోరుకున్నది అప్రయత్నంగా లభ్యమవుతుంది. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. లేదంటే ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక శుభవార్తను వింటారు. శత్రువులు దూరమవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. సంపదలు సమకూరుతాయి. తగినంత ప్రతిఫలం వస్తుంది. సంతృప్తికరమైన విజయం లభిస్తుంది. సత్సంగం సదోష్టి వంటివి ఉంటాయి. మంచిగా ఆలోచించి శాశ్వతమైన పరిష్కారాలను కనుక్కుంటారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఇష్ట దైవారాధన విశేషమైన శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.